నా కాదు, క్రీస్తు. ఎందుకంటే నీ స్థానంలో ఆయన సిలువ పైన మరణించాడు. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. సిలువ అనేటప్పుడు శపితమైనది. యేసు ప్రభు నీ కొరకు శాపంగా మారాడన్న వాక్యం బైబిల్లో చదివా. అదే సమయం ఏ పాపం ఎరుగని ఆయన మీద దేవుని నీ పాపాన్ని ఆయన మీద మోపాడు. ఆయన పాపిగా ఎంచబడ్డాడు. అంటే ఆ మాటకు అర్థమేంటి? ఎలాంటి పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడన్నప్పుడు ఆ మాటకు అర్థమేంటి? నేను దేవుడు కాబట్టి నీ పాపాన్ని క్షమించాను, కొట్టేశాను అని చెప్తలేదు దేవుడు. నీ పాపానికి రావాల్సిన శిక్ష నేను భరించా. నీవు చేసిన తప్పులకి నీకు రావాల్సిన శిక్ష నేను భరించా. నీవు నా యందు విశ్వాసం ఉంచితే నా యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు మనం గమనించాలండి, ఎంత పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఎంత పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు అంటారు? హల్లెలూయా చెప్తారా? ఏం మిగతా వాళ్ళ చేతులు ఎత్తలా? దేవుడు క్షమించలేని పాపం అంటే ఏమైనా ఉందా? దర్ ఇస్ వన్ సిన్ కాల్డ్ అన్ఫర్గివబుల్ సిన్. ఏంటి తెలుసా బైబిల్లో? ఒకే ఒకటి. పరిశుద్ధాత్మకి విరోధంగా మనం మాట్లాడితే క్షమాపణ లేదంట. అంటే అర్థం ఏంటి? నువ్వు తండ్రికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉంది, కుమారుడికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదంట. అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు. నీ పాపాన్ని ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు పరిశుద్ధాత్మునే ఎదురిస్తే ఇంకా నిన్ను ఎవడు ఒప్పింపజేస్తాడు? నీకు క్షమాపణ ఎలా ఉంది? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, పరిశుద్ధాత్మను మనల్ని ఈరోజు కూడా మన పాపాలన్నీ ఒప్పింపజేసి, మీకు అనిపించచ్చేమో నేను క్షమించరాని పాపం చేశానేమో. నో నో నో, ఇఫ్ యూ ఫీల్ ఐ యామ్ ఎ సిన్నర్, ఐ నీడ్ జీసస్, విచ్ మీన్స్ ద హోలీ స్పిరిట్ ఇస్ స్టిల్ వర్కింగ్. ద హోలీ స్పిరిట్ ఇస్ స్టిల్ ఫర్ యూ. నేను ఇంకా తగిన